ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. అయితే ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకొచ్చాను. ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటారు. అతను ఒకసారి హవనం చేయాలి అని చేపడతారనమాట. అయితే రాజ్యంలోని బ్రాహ్మణులందరినీ పిలిచి ఒక అద్భుతమైన హోమం చేయడానికి చెప్తారు. సరే అని వాళ్ళు అంతా హోమం సామాగ్రి అంతా సమకూరుస్తారు. హోమం మొదలు పెడతారు. అయితే రాజు చెప్తాడు ఏంటంటే, నేను ప్రతిరోజు వచ్చి హోమంకి చూడలేను, మొదటి రోజు వస్తాను, ఇంకా పూర్ణాహుతి రోజు మళ్ళీ వస్తాను అని అంటాడు. సరే అని బ్రాహ్మణులందరూ చాలా అద్భుతంగా ఘనంగా హోమాన్ని మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత అలా రోజు అద్భుతంగా హోమం కొనసాగుతూ ఉంటుంది. అయితే యజ్ఞనారాయణుడు అని ఉంటారనమాట. అతను హోమంలోని మనం పరవణం చేస్తాము, మీ గమనించే ఉంటారు. అది యజ్ఞనారాయణుడికి చెందుతుంది. అయితే అది నైవేద్యం పెట్టాలి హోమానికి. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఈ బ్రాహ్మణులతో పాటు చాలామంది నేర్చుకునే వాళ్ళు, చిన్న బ్రాహ్మణ బాలులు అందరూ వస్తారు. అందులో కొంతమంది తెలియక ఆ పరవణాన్ని తినేస్తారు. అయితే అది చూసి యజ్ఞం చేస్తున్న వాళ్ళు తినేస్తే, అయితే ఈ యాగం చేస్తున్న వాళ్ళు బ్రాహ్మణులు చూసి ఎంత పని చేశారు, ఇది యజ్ఞనారాయణకి చెందింది, ఇలా మీరు ఎలా తినేస్తారు అని వాళ్ళని మందలిస్తారు. అయితే అయ్యో మాకు తెలీదు, మాకు ఆకలేసింది, మేము తినేసాం అంటారు. అయితే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సరే ఎలాగా అది తినేశారు, అది ఎంగిలైపోయినట్టుగా అయ్యింది కదా అని ఇంకా అందరూ పంచుకొని ఆ పరవణం ఆ రోజు తినేస్తారు. కానీ వాళ్ళందరికీ చాలా భయంగా ఉంటుంది. ఏంటంటే రాజుకు కానీ విషయం తెలిస్తే ఏం చేస్తాడో అని చాలా భయపడతారు. నెక్స్ట్ డే అనమాట, మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ అలా భయపడుతూనే యజ్ఞం ఆరంభించారు, యజ్ఞం చేస్తూ ఉన్నారు. కానీ అందరి మనసుల్లో ఒక రకమైన భయం అనేది ఉంది. అయితే ఈ లోపల అక్కడికి రాజు భటులు వచ్చి, ఈరోజు రాజుగారు యజ్ఞానికి వస్తున్నారు అని చెప్తారు. అది విని వాళ్ళు చాలా భయపడిపోతారు. ఇది మా విషయం తెలిసినట్టుంది, నిన్న మనం చేసింది అని వాళ్ళు ఏ దండన విధిస్తారో అని భయపడతారు. ఈ లోపల రాజు అక్కడికి వచ్చి నమస్కారం చేసి, నిన్న ఒక విషయం జరిగింది, అందుకనే నేను ఈరోజు వచ్చాను అంటాడు. అది విని వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ భయపడిపోయి, అయితే ఇది మన గురించి అయినట్టుంది అని మనంతట మనమే చెప్తే సరిపోతుంది అని పాపం బ్రాహ్మణులందరూ చాలా భయపడి, ఇలా నిన్న మేము యజ్ఞనారాయణకి ఇచ్చే పరవణం తినేసాము, అది ఎందువల్ల అంటే అది ఇలా జరిగింది అని చెప్తారు. అప్పుడు ఆ రాజు అవునా, నేను మిమ్మల్ని ఏమీ విధంగానూ శిక్షించను అని చెప్తాడు. అయితే ఆ బ్రాహ్మణులందరూ చాలా బాధపడి ఆ రాజుకి క్షమాపణ అడుగుతారు. మేము ఇలా మళ్ళీ చెయ్యము, మేము మళ్ళా హోమం మొదలు పెడతాము, కావాలంటే మమ్మల్ని క్షమించండి అంటాడు. అంటే రాజు అంటాడు, నేను మిమ్మల్ని ఏం శిక్షించాలని అనుకోవడం లేదు, నిన్న నాకు ఒక కల వచ్చింది, ఆ కళలోని లక్ష్మీనారాయణలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా కల వచ్చింది, నాకు మహారాణికి కూడా ఒకేలాంటి కల వచ్చింది, అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అంటే ఇది విషయం జరిగిందనమాట. అంటే నారాయణుడు ఎంతగానో సంతోషించాడు, మీరు ఎంతో సంతృప్తితో ఆ పరవణం తినడం నారాయణుడికి ఎంతో ఆనందం కలిగించింది, కాబట్టి ఈ రోజుతో యజ్ఞం ఆపేసి పూర్ణాహుతి చేసి వచ్చే 5 రోజులు బ్రాహ్మణ భోజనాలని నేను ఆయోజన చేస్తున్నాను. మొత్తం ఇంకా ఎంతమంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఊళ్ళల్లో, రాజ్యాల్లోని బ్రాహ్మణులు ఉన్నారో మీతో సహా అందరినీ పిలిచి నేను ఇక్కడ బ్రాహ్మణ భోజనాలు అద్భుతంగా వైభవంగా నిర్వహించాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు, వేదవేత్తలు, సాధువులు, హరిభక్తులు, నారాయణ సేవకులు ఆనందపడితే నారాయణ అత్యంత ఆనందపడతాడు. అదే నారాయణ అత్యంత ఆనందపడే విషయం అని రాజు గుర్తించి బ్రాహ్మణ భోజనాలని పెడతాడు. ఇది బ్రాహ్మణ భోజనం అనే విషయం ఎంత గొప్పది, మనకి ఎంత దయ కలిగించే అని మనకి ఎంతగానో అర్థం చేసే ఒక కథ అన్నమాట. బ్రాహ్మణ భోజనం యొక్క గొప్పతనం ఏంటి అని. అందుకనే మన పూర్వీకులు కూడా యజ్ఞయాగాదులు చేసిన తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, సంతుష్టిపరచాలి అని అంటారు. బ్రాహ్మణుడు నారాయణ హరిహి అని అంటారు. అందుకే మనం బ్రాహ్మణుల్ని గౌరవించాలి. హరి ఓం తత్సత్.